ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. మరొకసారి వాక్య ధ్యానంలోకి వెళ్ళబోక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడ, కృపామయుడ, స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాలం నా వాక్యం ధ్యానిస్తుండగా తండ్రి, నా ద్వారా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం అందరం కూడా ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఈ జీవితం శాశ్వతం కాదు. అయితే ఒకటి మాత్రం గుర్తించాలి, ఈ జీవితం అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం. చాలామందికి దానికి ఆన్సర్ తెలియదు. రెండు మార్గాలు, పరలోకము, నరకము. మరి మనము నరకం అంటే ఎంత భయంకరంగా ఉంటుందో అందరికీ తెలుసు. నిప్పు ఆగదు, ఎప్పుడు కూడా ఆకలి దప్పిక అంతా ఉంటుంది, పురుగు చావదు, చాలా కష్టాలు ఉంటాయి, మంటలు మండుతూ ఉంటాయి. అటువంటి ప్రాంతానికి వెళ్ళాలా, లేకపోతే సుఖ సంతోషాలతో సమాధానంతో ఆకలి దప్పులు లేని చోటికి, అటువంటి చోటికి వెళ్ళాలని ఉంటుందా? డెఫినెట్గా పరలోకానికి వెళ్ళాలని అందరు ఆశపడతారు. యేసు ప్రభు స్వయంగా పరలోకానికి వెళ్ళాలంటే మార్గం చెప్పాడు. దాని గురించి కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకుందాం. మార్కు 10వ అధ్యాయము 13 నుంచి 16 వరకు ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతుండగా మీరు జాగ్రత్తగా వినండి. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూసి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డల వల్లే దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రం ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులించి ఆశీర్వదించెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి చిన్న బిడ్డల్ని యేసు ప్రభు దగ్గరికి ఆశీర్వాదం కోసం, ఆయన అంటే యేసు ప్రభు దేవుడి కుమారుడు అని అప్పటికి వాళ్ళకి తెలియదు, కానీ ఒక గొప్ప రబ్బీ, ఒక టీచర్, దేవుని వాక్యము బోధించేవాడు, ఒక బోధకుడు అని ఆయనను ఎరిగి ఆయన దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని పోవాలని వాళ్ళ బిడ్డలను తీసుకొని వచ్చారు. ఈ టాపిక్ గురించి నేను నిన్న ఆలోచిస్తూ ఉన్నప్పుడు నా కూతుర్ని అడిగాను, అమ్మ పిల్లల బిహేవియర్ ఎట్లా ఉంటుంది, చిన్న పిల్లల వల్లే కావాలని యేసు ప్రభు చెప్పాడు కదా, పిల్లల ఆలోచనలు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, వెంటనే కూతురు కదా కంప్లైనింగ్ మూడ్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడు వండి చేస్తుంటాడు, చెప్పిన మాట వినడు అని అట్లా మొదలుపెట్టింది. తర్వాత నేను ఆలోచించిన, నా క్వశ్చనే తప్పు. దేవుడు చెప్పింది చిన్న పిల్లలు. ఎట్లాంటి పిల్లలు అంటే మంచి చెడు తెలియని పిల్లలు, మంచి చెడు జ్ఞానం రాకముందు ఉన్న పిల్లలు, అంటే బిలో ద ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇప్పుడు నేను చదివిన వాక్యంలో ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులించి ఆశీర్వదించను అని రాయబడింది. ఎత్తుకునే వయసు, బిడ్డల్ని ఎత్తుకొని ఆశీర్వదించాడు యేసు ప్రభు. ఏ వయసు వరకు ఎత్తుకుంటాం పిల్లల్ని? మాక్సిమం 2, 2.5, మాక్సిమం 3. మరి అటువంటి బిడ్డల గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. వాళ్ళకి అకౌంటబుల్ ఏజ్ రాలేదు, మంచి చెడ్డలు తెలుసుకునే వయసు రాలేదు. అటువంటి పిల్లల గురించి యేసు ప్రభు చెప్తున్నాడని తర్వాత గ్రహించాను. తర్వాత ఆలోచిస్తున్నాను అనమాట పొద్దునుంచి, చిన్నపిల్లల బిహేవియర్ ఏంటి, చిన్నపిల్లల అలవాట్లు ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, యేసు ప్రభు పర్టికులర్గా ఎందుకు చెప్పాడు అని ఆలోచిస్తే చాలా తలంపులు వచ్చాయి. దేవునికి స్తోత్రం. నాకు వచ్చిన తలంపులు, దేవుడిచ్చిన తలంపుల్ని మీ ముందు పెడతాను. ఇక్కడ చూడండి ఏమేం కనపడుతుంది. చిన్న బిడ్డలను ముట్టవలని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చి ఆశీర్వదించడానికి కోసం. ఎందుకంటే చాలా మంది మనకు తెలిసి ఇప్పటికి కూడా పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆశీర్వాదం పొందుకుంటూ ఉంటారు. దేవుని మహాకృప వల్ల నా దగ్గర కూడా చాలా మంది పిల్లల్ని తీసుకొని వచ్చి ప్రార్థన చేయండి అమ్మా, ఆశీర్వదించండి అమ్మా అని అంటూ ఉంటారు. మరి అట్లా ఆ విధంగా యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అయితే యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చిన పిల్లల్ని శిష్యులు ఆపారు, గద్దించారు. వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి అని రాయబడింది. ఎందుకు గద్దించారు అంటే,
ఆ కాలంలో పిల్లలకి అస్సలు విలువ ఇచ్చేవాళ్ళు కాదు. న్యూసెన్స్ అనే అనుకునే వాళ్ళు అనమాట. ఎందుకు వీళ్ళని తీసుకొచ్చినారు అల్లరి చేసడానికి. ఇప్పటికి కూడా మనం గమనిస్తే చాలా మంది పిల్లల్ని చర్చికి తీసుకురారు, అలా అల్లరి చేస్తారు, డిస్టర్బెన్స్ అట్లా అని. కానీ చిన్నతనం నుంచే వాళ్ళకి బైబిల్ చదవడము, ప్రార్థన చేసేటప్పుడు ఏం మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండాలి, దేవుని సన్నిధిలో గౌరవంగా ఉండాలి, మర్యాదగా ఉండాలి అనే విషయాలు వాళ్ళకి అర్థమవుతాయి. సైలెంట్గా ఉండాలి అనే విషయం కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అయితే చిన్నపిల్లల్ని తీసుకురాకుండా గద్దిస్తూ ఉన్నారు. పిల్లల్ని ఎక్కువ గౌరవించే వాళ్ళు కాదు, పెద్ద లెక్క చేసేవాళ్ళు కాదు. అయితే వాళ్ళు ఎందుకు అలా అనుకునే వాళ్ళంటే, యూదులు ఆ కాలంలో మనం చేసే మంచి పనుల ద్వారా పరలోకానికి వెళ్తాము అని అనుకునేవాళ్ళు. అందుకనే పర్టికులర్గా యేసుప్రభు ఈ మాట చెప్పాడు, క్రియల వల్ల కాదు, కేవలం క్రీస్తు కృప వల్లనే మనం రక్షింపబడ్డాము అని బైబిల్ చెప్తుంది. మరి పిల్లల వలె మనస్తత్వం కలిగి ఉన్న వాళ్ళు పరలోకానికి వెళ్తారు అని కూడా యేసుప్రభు చెప్తూ ఉన్నాడు. అది చూసి యేసుప్రభు కోప్పడ్డాడంట. ఇంగ్లీష్ బైబిల్స్లో అయితే అవుట్రేజ్డ్ అనేది, అంటే చాలా ఆగ్రహం కలిగింది, విపరీతంగా కోప్పడ్డాడు. పర్మిట్ దెమ్ అని కమాండ్ చేసినాడు. వాళ్ళని అలౌ చేయండి, వాళ్ళను నా ఎద్దుకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు అన్న తర్వాత ఒక మంచి మాట చెప్తున్నాడు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. ఎంత గొప్ప విషయం చూడండి. పిల్లల లాంటి నేచర్ ఉన్నవారు పరలోకానికి వెళ్తారు అని ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు యేసుప్రభు. మరి పరలోక రాజ్యం ఏంటి? ఈ పిల్లల గురించిన కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. తర్వాత ఇంకొక వార్నింగ్ కూడా ఇస్తాడు చూడండి. చిన్న బిడ్డ వల్లే దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడు. ఇది హెచ్చరిక. ఆ హెచ్చరిక మనం కూడా అంగీకరించాలి, తెలుసుకోవాలి. ఆహ్వానము, హెచ్చరిక రెండూ ఉన్నాయి ఇక్కడ. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరించాలి అనే ఆహ్వానము, అంగీకరించని వాడు నరకానికి వెళ్ళిపోతాడు అనే హెచ్చరిక కూడా ఇక్కడ కనపడుతుంది. సరే, దీంట్లో ముఖ్యమైన పాయింట్ చిన్నపిల్లల వలె అని ఉంది కాబట్టి చిన్నపిల్లల మనస్తత్వం, వాళ్ళ ఐడియాలు అవన్నీ కూడా మనం చూస్తాం. మొదటిగా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మారు మనసు పొందాలి. చిన్నపిల్లల వలె మారాలి అంటే ఇప్పుడు మనము మన క్రియలు కానీ మన మాటలు కానీ చాలా దేవుడికి అంగీకారం లేని మాటలు మాట్లాడుతూ ఉంటాం, ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటాం. యేసుప్రభువుని ఎరుగక ముందు మనం చీకట్లో నివసించాము అని పౌలు చెప్తాడు. చీకటి అంటే పాపం. ఆ పాపపు జీవితం నుంచి మనం బయటికి రావాలి, మారు మనసు పొందాలి, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ రావాలి. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే ఇది కూడా యేసుప్రభువే చెప్పాడు. యోహాను 3వ అధ్యాయంలో నికోదేము అనే ఆయన వచ్చి, ఆయన బోధకుడు, ధర్మశాస్త్రం బాగా తెలిసినవాడు. ఆయన అడుగుతున్నాడు, నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు యేసుప్రభు చెప్పాడు, తిరిగి జన్మించాలి అన్నాడు. తిరిగి జన్మించడం ఏంటి, నేను ఇంత ముసలాన్ని, నేను మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్తానా అని అడిగాడు. అంటే అప్పుడు యేసుప్రభు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. అదేవిధంగా మారు మనసు అంటే యూటర్న్ తీసుకోవడం. ఇప్పుడు మనం ఈ మార్గంలో వెళ్తున్నాము, ఇది తప్పు మార్గం, చిన్నపిల్లల వల్లే కావాలి అంటే తిరిగి యూటర్న్ తీసుకొని యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలి. మన అలవాట్లు, మన మాటలు, మన ఆలోచనలు అన్నీ కూడా మార్చుకోవాలి, మారు మనసు పొందాలి. అప్పుడే నూతన సృష్టి గావించబడతాడు అని చెప్పి పౌలు మళ్ళీ చెప్తాడు. మరి 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో చదివితే, క్రీస్తును కలిగి ఉన్నవారు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించను, సమస్తము కొత్తవాయను. ఆ మాట మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. సమస్తము అంటే కొద్ది కొద్దిగా కాదు, కంప్లీట్గా. దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం అంటే 90 డిగ్రీసో 45 డిగ్రీసో కాదు, వెనక్కి 180 డిగ్రీస్ అట్లా వెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళినప్పుడే కంప్లీట్గా మార్పు వస్తుంది. ఈ పిల్లల లక్షణాలు మనం చూస్తే వాళ్ళు ప్రతిదానికి పేరెంట్స్ మీద డిపెండ్ అవుతారు. ఆకలి వేసినప్పుడు ఏడుస్తారు, అప్పుడు పాలు పడతారు వాళ్ళకి. ఇంకేమన్నా కావాలంటే ఒకవేళ నాపీ తడిగా ఉంటే ఏడుస్తారు, సో ద మదర్ హ్యాస్ టు గో అండ్ చేంజ్ ద నాపీ. అట్లా అనమాట. ప్రతిదానికి దేవుని మీద ఆధారపడాలి. ప్రతిదానికి మనము ఇహలోక పరంగా, ఇహలోక వాసుల మీద, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకున్నట్టు మేలు అని
బైబిల్లో సెంటర్ పాయింట్ ఉంది అని చెప్పాను మీకు ఇంతకుముందు ఒకసారి. కీర్తన 118, 8వ వచనం. అందుకని ప్రతిదానికి దేవుని మీద ఆధారపడాలి. అంటే పని బట్ట లేకుండా గమ్మున ఇంట్లో కూర్చొని దేవుని మీద ఆధారపడినాము దేవుడే ఇస్తాడని కాదు. వాళ్ళు పిల్లలు ఏడుస్తే గానీ ఇవ్వరు పేరెంట్స్. అదేవిధంగా మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి మాకు కావాలి అని అడిగినప్పుడు అది దేవుని చిత్తం అయితే, అది మనకు మంచిదని ఆయన అనుకుంటే దేవుడు ఇస్తాడు. పిల్లలు కూడా ఏది కావాలంటే అది కావాలని ఏడుస్తారు, అప్పుడు అన్నీ ఇవ్వరు. ఇప్పుడు ఒక చిన్న బిడ్డ 2 ఏళ్ల పిల్లోడు, వాడికి కత్తి అట్రాక్టివ్గా కనిపించింది, అది కావాలంటే ఇస్తారా? మనకు మంచిది కాదు అన్నది దేవుడు ఇవ్వడు. సో ప్రతి దానికి చిన్నపిల్లల్లాగా దేవుని సన్నిధికి వెళ్ళి మనం అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. ఎట్లా ఉండాలంటే, మాకు ఇంకేం చేతగా దేవా, మేము కంప్లీట్గా నీ మీదనే డిపెండ్ అవుతున్నాము. ఒక గుడ్డి భిక్షగాడిని ఇమాజిన్ చేసుకోండి. అతను గుడ్డివాడు కాబట్టి పని చేయలేడు. భిక్షగాడు అంటే అసలు రిసోర్సెస్ ఏమీ లేవు. అటువంటి వాడు ఎక్కడికి వెళ్తాడు, ఏం పని చేస్తాడు? కాబట్టి కంప్లీట్గా దేవుని మీద ఆధారపడతాడు. ఎవరైనా ఇస్తే దాని మీద ఆధారపడాల్సిందే. ఆ విధంగా మనం కూడా నా చేత కాదు దేవా, నువ్వే నాకు దిక్కు అని అనుకున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు, వారు దేవుని చూచెదరు. ప్రతిదానికి ఆయన మీద ఆధారపడేది నేర్చుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా ఇంకా యేసు ప్రభు చెప్పిన మాటలు కొండ మీద ప్రసంగంలో చూస్తే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు, ఇవన్నీ కూడా మనకు వర్తిస్తాయి. మన ఆత్మీయ స్థితిని బట్టి మనం ఏడవాలి. దేవుని సన్నిధికి వెళ్ళి నా ఆత్మీయ స్థితిని బాగు చేయి స్వామి, ఆన్ మై ఓన్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ అని చెప్పాలి దేవుడికి. నా అంతటా నేను ఏమీ చేయలేను, నువ్వు నాకు సహాయం చేయాల్సిందే. చిన్నపిల్లలు ప్రతి దానికి వాళ్ళ తల్లిదండ్రుల మీద డిపెండ్ అయినట్టుగా మనం కూడా ప్రతి దానికి దేవుని మీద డిపెండ్ అవ్వాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 2వ పాయింట్ మనం చూస్తే, స్ట్రేంజర్స్ వస్తే, అంటే తెలిసిన వాళ్ళు కాదు, 5-6 నెలలు అయిందనుకోండి బిడ్డకు, అప్పుడు మనుషులు గుర్తుపట్టే ఏజ్ వస్తుంది. అప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఏడుస్తారు, అంటే ఇష్టం లేదు వాళ్ళకు. అదేవిధంగా మనం కూడా దుష్టుల ఆలోచన చొప్పున్నాడు, ఒక పాపల మార్గంలో నిలవక, అభాసకులు కూర్చున్న చోట కూర్చుండక, దివారాత్రంలో దేవుని ధ్యానించేవాడు, దేవుని వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు అని కీర్తన 1:1 చెప్పబడింది. అంటే దుష్టుల జోలికి పోవద్దు. దుష్టులు మన దగ్గరికి వస్తే మనం దూరం వెళ్ళిపోవాలి. జాగ్రత్త జాగ్రత్త. పిల్లలు జాగ్రత్త పడలేరు కాబట్టి ఏడుస్తారు. మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి వీళ్ళని నా దగ్గరికి రానియద్దు స్వామి అని అనుకుంటే తప్పనిసరిగా దేవుడు సాయం చేస్తాడు. పర్సనల్గా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా సంవత్సరాల కిందట నా భర్త చనిపోయాడు. అప్పుడు నేను దేవుడిని అడిగేదాన్ని అనమాట, దేవా, నాకు ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో తెలియదు, దుష్టులు నా జోలికి రాకుండా కాపాడు అని చెప్పాను. ఎన్నో సందర్భాలలో అడ్వాంటేజ్ తీసుకోవాలని వస్తారు. గత 10 సంవత్సరాల నుంచి నేను దేవుని సేవలో ఉన్నాను. అప్పటికే రాజశేఖరన్న సీఎంగా ఉన్నాడు కాబట్టి సీఎం చెల్లెలు అని ఏదో ఒక అడ్వాంటేజ్ తీసుకోవాలని నా దగ్గరికి వచ్చిన వాళ్ళని నేను కనిపెట్టలేను. మంచి వాళ్ళు కదా అని సాయం చేయాలని ముందు అనుకునేదాన్ని. కానీ వాళ్ళు తప్పుగా యూజ్ చేసుకుంటున్నారని తెలిసి అన్న కూడా ఒకసారి చెప్పాడు, పాప జాగ్రత్త అని. మరి అటువంటి విషయాలు మనము జాగ్రత్త పడాలి. దుష్టులు స్ట్రేంజర్స్ వచ్చినప్పుడు పిల్లలు ఏ విధంగా ఏడుస్తారో అదేవిధంగా మనకు తెలియని వాళ్ళు చెడ్డవాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి. తప్పనిసరిగా దేవుడు కాపాడతాడు. తర్వాత 3వ పాయింట్ మనం చూస్తే, ఫస్ట్ది ఏమనుకున్నాం, ప్రతిదానికి దేవుని మీద ఆధారపడాలి. 2వది స్ట్రేంజర్స్ వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి, వాళ్ళకు దూరంగా వెళ్ళిపోవాలి. 3వది, ఇప్పుడు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, చిన్నపిల్లల్ని ఇట్లా ఎగిరేసి పట్టుకుంటుంటారు, వాళ్ళు కిలకిలా అని అవుతూ ఉంటారు. మరి అటువంటిప్పుడు వాళ్ళకి భయం ఉండదా? డెఫినెట్గా ఉండదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులే ఎగిరేస్తూ ఉంటారు, వాళ్ళు బాగా నమ్మిన వాళ్ళే అట్లా చేస్తారు. మరి అదేవిధంగా ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మనం దేవుని వైపు చూడాలి. దేవుడు మనల్ని కాపాడుతాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో ఉంటుంది, తన సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుది అని ఆ దేవుని మనకి ఏమైనా ఇవ్వకుండా ఉంటాడా? ఏది మంచిదో అది చేస్తాడు.
మళ్ళీ అదే అధ్యాయంలో 28వ వచనం, దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును. సో వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్, ఇట్స్ ఫర్ అవర్ గుడ్, మంచి కోసమే జరుగుతుంది. ఒకవేళ శిక్ష వచ్చినా కూడా అది మన మంచికే, బాగయ్యేదానికే ఇచ్చినాడే శిక్ష అని అనుకోవాలి. మరి ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు చిన్నపిల్లల్లాగా తయారవుతాం. ప్రధానికి దేవుని మీదే ఆధారపడాలి. 4వ పాయింట్ మనం చూస్తే, అప్పుడప్పుడే నడక వస్తుంది అనుకోండి, పిల్లల్ని చేయి పట్టుకొని నడిపిస్తారు తల్లిదండ్రులు. అదేవిధంగా మన చెయ్యి ఆయన చేతిలో పెట్టాలి. మనం ఆయన చెయ్యి కాదు, మన చెయ్యి ఆయన పట్టుకొని నడిపిస్తాడు. అలా ఉండాలి. ఈ లోకంలో 2 రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఒకటి కోతి రూలు, ఒకటేమో పిల్లి రూల్, మార్జాల నీతి. కోతి ఏం చేస్తుంది, పిల్లల్ని వీపు మీద లేకుంటే ఇక్కడ అంటించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది, ఎగురుకుంటూ పోతుంది. ఆ పిల్లలు జాగ్రత్తగా పట్టుకుంటేనే పడకుండా ఉంటాయి. అయితే పిల్లిని చూస్తే, పిల్లి అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొని వేరే వేరే ఇళ్ళకి పోతూ ఉంటాయి. పోయినప్పుడు చాలా జాగ్రత్తగా నోటితో పట్టుకొని తీసుకెళ్ళి పెట్టేస్తుంది. అంటే మార్జాల నీతి ఈజ్ కరెక్ట్ యాక్చువల్గా. ఎందుకంటే మనకేం బాధ్యతలా, పిల్లలైన మనల్ని దేవుడు తీసుకెళ్ళి మంచి భద్రపరుస్తాడు అనమాట. మనం కోతి పిల్లల్లాగా ఉంటే మనల్ని పట్టుకోవాల్సి వస్తుంది. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను మిమ్మల్ని ముదిమి వచ్చు వరకు మోస్తాను అన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు. దాంట్లో ఈ మాట కూడా ఉంది, నేను నిన్ను నడక నేర్పించిన వాడని నేనే అంటాడు. నా కంటి రెప్పలాగా కాపాడుకుంటాను అంటాడు. నీకేమన్నా హామ్ జరిగితే నా కనుగుడ్డు గుచ్చినట్లే అని అంటాడు. నీకు విరోధంగా తయారు చేసిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని చెప్తాడు. ఇటువంటి వాగ్దానాలన్నీ వింటూ ఉంటే నా అరచేతిలో నిన్ను చెక్కుని ఉన్నాను అని కూడా అంటాడు. ఎంత గొప్ప వాగ్దానాలు దేవుడు మనకిస్తున్నాడు. మనం కూడా విశ్వాసం ద్వారా దేవుని ఇజ్రాయేలీలం కాబట్టి ఇజ్రాయేల్లకు ఇచ్చిన వాగ్దానాలతో పాటు ఆ షరతులు పాటిస్తే తప్పనిసరిగా మనకు కూడా ఆ వాగ్దానాలు చెందుతాయి. మరి ఆయన చేతిలో మన చెయ్యి పెట్టుకుంటే, ఆయనే పట్టుకొని నడిపించేటట్టుగా ఆయనకు అందించాలి మన చెయ్యి. అప్పుడు దేవుడు సరైన విధంగా నడిపిస్తాడు. తర్వాత 5వ పాయింట్ మనం చూస్తే, పిల్లల్ని గమనిస్తే నేను ఈ చెప్పిన పాయింట్స్ అన్ని మీరు చూడండి. మీరు ఇంట్లోనో లేకపోతే పక్కింట్లోనో ఎక్కడైనా చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళని గమనించి యేసుప్రభు ఎందుకు ఈ మాట చెప్పాడు, దీంట్లో నుంచి నేను ఏం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు అన్న ఆలోచన మీకు వస్తే డెఫినెట్గా యూ విల్ బి లుకింగ్ అట్ స్మాల్ చిల్డ్రన్ ఫ్రమ్ నౌ ఆన్. ఆయన ఏమంటున్నాడు, ఒక చిన్న బిడ్డను చూస్తాం, ఒక బొమ్మ ఎవరో ఇచ్చారు. చిన్న పిల్లలైనా సరే సాఫ్ట్ టాయ్స్ ఇస్తూ ఉంటారు. మరి ఆ బొమ్మను చేతిలో పట్టుకుంటే ఎవరైనా లాక్కుంటే ఏడ్చేస్తుందా పాప, చిన్న బిడ్డ. ఎందుకంటే అది తన సొంతం, తనది, తన స్వాస్థ్యం. అదే ఎవరైనా ఒక 1000 రూపాయలు డబ్బులు ఇచ్చారనుకోండి, దే డోంట్ కేర్ అట్ ఆల్. మరి తన స్వాస్థ్యంను కాపాడుకుంటారు. అదేవిధంగా మన స్వాస్థ్యం ఎవరు, క్రీస్తు అనే స్వాస్థ్యంను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనకి రక్షణ భాగ్యం దొరికింది, చాలా జాగ్రత్తగా ఏ పాపము చేయకుండా యేసుప్రభు మార్గంలో నడుస్తూ ఉండాలి. ఒకసారి రక్షణ వచ్చినాక అది శాశ్వతమే, ఓకే. కానీ మనకు నిజంగా రక్షణ వచ్చిందా లేదా అని మనం కన్ఫర్మ్ చేసుకున్నాక దెన్ వీ కెన్ బీ క్లోజ్ టు హిమ్. రక్షణ నిజంగా వస్తే, రక్షణ నిశ్చయిత మనలో ఉంటే పాపం చేయజాలము అని యోహాన్ పత్రికలో రాస్తాడు. ఏ దుష్టుడు మనల్ని ముట్టడు. ఆ స్టేజ్కి మనం ఎదగాలి. తర్వాత ఇప్పుడే అన్నాను, డబ్బులు అసలు లెక్క చేయరు చిన్నపిల్లలు. వాళ్ళ దగ్గర ఇంత డబ్బులు ఇచ్చినా కూడా అన్నప్రాసన కార్యక్రమం ఎప్పుడన్నా నోటీస్ చేయండి, హిందువులు చేస్తారు, మా ఇళ్ళల్లో కూడా చేస్తారు అనుకోండి. భోజనం పెట్టినప్పుడు డబ్బులు, పెన్ను అవన్నీ ఎదురుగా పెడతారనమాట. ఏది కావాలో దాన్ని బట్టి వాడు పెద్దోడైనాక అవుతాడు అన్న ఫీలింగ్, అంతే. ఇట్స్ నాట్ కరెక్ట్ అనుకోండి. చాలా మంది డబ్బుల కోసం పోరు, పెన్ను లేకపోతే బికాస్ ఇట్ లుక్స్ అట్రాక్టివ్ అనుకుంటాను. పెన్ అయితే చక్కగా ఉంటుంది కదా, అట్లా వేరే వేరే సామాన్లు అన్నీ పెడతారనమాట. వాళ్ళకు డబ్బులు ఎక్కలేదు. అయితే మనం ఎలా చేస్తున్నాం చూడండి. ఒకసారి
లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనం మనం చదివితే, నిత్య జీవానికి వారసుడగుటకు నేనేం చేయాలా అని ఒక అధికారి వచ్చి యేసుప్రభుని అడిగాడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, ధర్మశాస్త్రంలో ఉన్న రూల్స్ అన్నీ చెప్తాడు. చెప్తే అవన్నీ నేను చేస్తున్నా అంటాడు. అయితే ఒక్కటి నీకు కొదువుగా ఉంది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నువ్వు వచ్చి నన్ను వెంబడించవచ్చు అని అన్నాడు. ఆ మాట అనేసరికి అతను చాలా ధనవంతుడు. తన ధనం కంటే దేవుడి కంటే ధనం మేలు అనుకొని వెళ్ళిపోయాడు. అటువంటి పనులు పిల్లలు చెయ్యరండి. ఎందుకంటే దే డోంట్ వాల్యూ మనీ అట్ ఆల్, దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ మనీ. మనకు కూడా అట్లాగే ఉండాలి. మనకు దేవుడే ధనం, ఆయన సర్వాధిపతి. దేవుడు ఏం చెప్పాడు? యేసుప్రభుని నమ్మిన వాళ్ళని తన కుమారునితో సహ అంటే వాళ్ళతో పాటు స్వాస్థ్యం పంచుతానంటున్నాడు. యేసుప్రభుతో పాటు సర్వాధికారి అయిన దేవుడు మనకు అండగా ఉండగా, మనకు తండ్రిగా ఉంటుండగా మనకి ఏం లోటు? ఇహలోక పరంగా మనం దారిద్ర్యం అనుభవిస్తూ ఉండొచ్చు, కానీ ఒకనాడు మనం పరలోకానికి వెళ్ళినప్పుడు స్వాస్థ్యం అనుభవిస్తాం. మరి ఆ రోజు కోసం ఎదురు చూడాలి. అది ఎంతో దూరం లేదు. మ్యాక్సిమం మనం బతికేది 80 ఏళ్ళు అనుకుందాం. మోషే ప్రకారం అయితే 70 ఏళ్ళు, అధిక బలం ఉన్న ఎడల 80 ఏళ్ళు అన్నాడు. మరి అంతవరకు ఉంటాం అంతే. తర్వాత పరలోకానికి వెళ్ళి తండ్రి స్వాస్థ్యం అనుభవించడానికి వీలవుతుంది. ఎవరు అంటుంటే విన్నాను, ఇక్కడ బంగారు కోసం అంత పడి చేస్తారు, అమ్మో ఈరోజు ఎక్కువైపోయింది బంగారు ధర అట్లా అనుకుంటూ ఉంటారు. కానీ పరలోకంలో బంగారుతో రోడ్లు ఉంటాయి, అవి మన కాళ్ళ కింద ఉంటాయి అన్నమాట. మరి అటువంటి బంగారాన్ని మనము దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. చివరిగా గర్వం అనేది అస్సలు ఉండదు. సాత్వికులు ధన్యులు అని యేసుప్రభు మాటలు చెప్తాడు. మనము హంబుల్గా ఉండాలి. అన్నిటికీ వాళ్ళు దేవుని మీద, వాళ్ళ పేరెంట్స్ మీద ఆధారపడతారు కాబట్టి వాళ్ళకు అతిశయించడానికి ఏమీ లేదు. అదేవిధంగా మనం కూడా హంబుల్గా ఉండాలి. మనము అట్లా ఉన్న రోజున దేవుడు మనల్ని తీసుకుంటాడు. అదే ఒకసారి గర్వం గురించి ఆలోచిస్తే లూకా 18లోనే ఇంకొక యేసుప్రభు చెప్తాడు ఒక ఉపమానం. అంటే ప్రార్థన చేయడానికి ఒక పరిసయ్యుడు సుంకరి మందిరానికి వెళ్ళినప్పుడు, సుంకరేమో అందరి చేత పాపి అనిపించుకునేవాడు, ట్యాక్స్ కలెక్టర్. అతను దూరంగా నిలబడి ఏమని ప్రార్థన చేస్తాడంటే, స్వామి నేను నీ వైపు చూస్తాను కూడా యోగ్యత లేదు, పాపిని నేను, నన్ను క్షమించు అంటాడు. అయితే ఈ పరిసయ్యుడు అంటే దేవుని పని చేసేవాడు, ఆరాధికుడు, దేవుని మందిరంలో పనిచేసేవాడు, ఆయన ఏమంటాడు, నేను వీళ్ళకి కాదు స్వామి, నేను చక్కగా ధర్మశాస్త్రం పాటిస్తాను, ఉపవాసాలు చేస్తాను, మీరు చెప్పిన రూల్స్ అన్నీ పాటిస్తున్నాను, అందుకని నన్ను ఆశీర్వదించు అంటాడు. దేవుడికి తెలియదా నువ్వు ఎంత మాత్రం చూస్తున్నావు? వేషధారణకు మరో పేరు వాళ్ళు. అటువంటి వాళ్ళని దేవుడు క్షమిస్తాడా? సుంకరైతే తను తగ్గించుకున్నాడు. అటువంటి వాడిని నీతిమంతుడిగా దేవుడు నిర్ణయించాడు. ఆ విధంగా ప్రతి దాంట్లో కూడా మనం దేవుని మీద డిపెండ్ అవుతూ మనల్ని మనం తగ్గించుకొని చిన్నపిల్లల వల్లే దేవుని సన్నిధికి వెళ్తే తప్పనిసరిగా దేవుడు మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. ఈరోజు విన్న వాక్య భాగము మీకు హృదయాలకి టచ్ అయి ఉంటుందని నమ్ముతున్నాను. ఎందుకంటే చిన్నపిల్లల్ని మనం రోజంతా చూస్తూనే ఉంటాం. మరి వాళ్ళ దగ్గర నుంచి మనమేం నేర్చుకోవాలి? యేసుప్రభు చెప్పాడు నేర్చుకోమని, వాళ్ళలాగా తయారవ్వండి అని చెప్పాడు. కాబట్టి మనం మీలో విన్న వాళ్ళందరూ కూడా చిన్నపిల్లల్ని నోటీస్ చేస్తూ వాళ్ళలాగా తయారవుతారని నమ్ముతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తూ చిన్న ప్రార్థనతో ముగిస్తాను. అయ్యా, థ్యాంక్ యూ లార్డ్, మాకు ఒక దారి చూపించినందుకు మీకు స్తోత్రం. చిన్నపిల్లల వల్లే అవ్వండి, అప్పుడు పరలోక రాజ్యంకి వెళ్తారు అని చెప్పారు నాయన. అవును తండ్రి, చిన్నపిల్లల్లాగా మారు మనసు పొంది మీ మీద ఆధారపడేది నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.